హాయ్ అండి. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి సిలబస్ని రివైజ్ చేయడం జరిగింది. డ్యూ టు కోవిడ్ 50% అకాడమిక్ ఇయర్ స్పాయిల్ అవ్వటం మూలంగా ఈ మిగిలిన అకాడమిక్ ఇయర్కి గవర్నమెంట్ 50% సిలబస్ని రెడ్యూస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అకాడమిక్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. అలానే సిలబస్లో ఏమేం టాపిక్స్ని డెల్ చేయడం జరిగింది, ఏ టాపిక్స్ని ఉంచడం జరిగింది అనేది మనకు పీడిఎఫ్ ఫైల్ రూపంలో తెలుగు మీడియంలో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మ్యాథ్స్కి ఎలాంటి చేంజెస్ జరిగినాయి అనేది వాళ్ళు డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ మనకి ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అంటే మన ప్రీవియస్ ప్యాటర్న్ ప్రకారం అయితే మన టెక్స్ట్ బుక్లో మొత్తం 14 టాపిక్స్ అంటే 14 చాప్టర్స్ ఉంటాయి. అందులో మనకి 6 చాప్టర్స్ని వాళ్ళు తీసేయడం జరిగింది. ప్రజెంట్ 8 చాప్టర్స్ని మాత్రమే ఈ అకాడమిక్ ఇయర్కి కన్సిడర్ చేస్తున్నారు. ఆ 8ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి పేపర్ 1 గాను, ఒకటి పేపర్ 2 గాను. ఎప్పుడైతే మనకి పేపర్ 1 పేపర్ 2 అని డివైడ్ చేశారో అంటే ఈ సంవత్సరం రాసే ఎగ్జామ్స్లో వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో కూడా ప్రతి సబ్జెక్టు పేపర్ 1 పేపర్ 2 రూపంలో ఉండబోతుందన్న విషయం క్లియర్ అవుతుంది. ఇందుకు మరి పేపర్ 1కి ఏ చాప్టర్స్, పేపర్ 2కి ఏ చాప్టర్స్, అసలు ఆ 8 చాప్టర్స్ ఏంటి? ఇందులో పేపర్ 1లో రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, కోఆర్డినేట్ జామెట్రీ. పేపర్ 2లో సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్, ట్రిగనామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్. ఇవి మొత్తం 8 చాప్టర్స్ ఈ అకాడమిక్ ఇయర్కి ఈ చాప్టర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. చాలా క్లియర్గా రాయడం జరిగింది ఆ పీడిఎఫ్ ఫైల్లో. పేపర్ 1లో రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్. యాక్చువల్లీ కోఆర్డినేట్ జామెట్రీ అయితే ఇంతకుముందు మనకి పేపర్ 2లో ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని పేపర్ 1లోకి వేశారు. సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్, ట్రిగనామెట్రీ, స్టాటిస్టిక్స్ ఇవి టాపిక్స్. ఒక్కసారి డెల్ చేసినవి చూస్తే మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసేయడం జరిగింది. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ని కూడా తీసేశారు. ప్రోగ్రెషన్స్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. అట్లానే ప్రాబబిలిటీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, అదేవిధంగా మెన్జురేషన్ ఈ టాపిక్స్ని రిమూవ్ చేశారు. ఇక్కడ మెన్జురేషన్ అంటే 9thలోనే మనం మెన్జురేషన్ టాపిక్స్ స్పియరు, సిలిండరు, కోన్ గురించి విన్నాం కాబట్టి అవి ఇక్కడ ఈ సంవత్సరం నేర్చుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అలానే ప్రాబబిలిటీ మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. మనకి 10thలో ఉన్నా కూడా చాలా సింపుల్ బేసిక్కే కాబట్టి వాళ్ళు దాన్ని లైట్ తీసుకున్నారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇది మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో మళ్ళీ రిపీట్ అవ్వదు, ఒకవేళ ఉన్న బేసిక్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా పక్కన పెడతాం జరిగింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇంచుమించు క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఈక్వల్. అలానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఇంటర్మీడియట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మళ్ళీ దీన్ని వినే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని కూడా పక్కన పెట్టారు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కూడా ఇందులో మనకి ఎక్కువగా ఈక్వేషన్ సాల్వ్ చేసే విధానం ఉంటుంది. అందులో ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇంటర్మీడియట్లో మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేస్తాము. ఆ ఉద్దేశంతో దీన్ని కూడా సైడ్ చేశారు. అంటే కొద్ది జాగ్రత్తగా ఆలోచించి ఏ టాపిక్స్ వినకపోయినా పర్లేదు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మాత్రం డిసైడ్ తీసుకోవడం జరిగింది. రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్, ట్రిగనామెట్రీ, స్టాటిస్టిక్స్. మళ్ళీ వీటిలో కూడా కొన్ని టాపిక్స్ని ఆప్షనల్లో పెడతాం జరిగింది. ఏది రియల్ నెంబర్స్లో కానీ సెట్స్లో అలా కొన్ని టాపిక్స్ ఈ టాపిక్స్లో కూడా ఈ చాప్టర్స్లో కూడా కొన్ని టాపిక్స్ని వాళ్ళు ఆప్షనల్లో పెడతాం జరిగింది. అంటే నాట్ మీన్ట్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దమ్ ఇన్ ద పాయింట్ ఆఫ్ నాలెడ్జ్ యూ కెన్ లెర్న్. బట్ దే నెవర్ గివ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. దానిలో కొద్ది క్లారిటీ ఇంకా రావాలి. నిజంగా ఇవ్వరా లేకపోతే నిజంగా వాటిని సైడ్ చేస్తారా అన్నది మనకి ఇంకొద్ది క్లారిటీ ఇన్ఫర్మేషన్ రావాలి. ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆప్షనల్లో పెట్టారు. ఆప్షనల్ అంటే కంపల్సరీగా నాట్ మీన్ట్ ఫర్ ఎగ్జామినేషన్. అవి కూడా చూద్దాం టాపిక్ వైజ్ ఒకసారి. ముఖ్యంగా రియల్ నెంబర్స్లో ఏ టాపిక్స్ని వాళ్ళు తీశారంటే ఎక్సర్సైజ్ 1.1లో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మీద ఆధారపడిన ఎస్సిఎఫ్ కడతాం కానీ వాటి అప్లికేషన్స్ ఎక్సర్సైజ్ 1.1 మొత్తం కూడా లేనట్టే మనకి దీన్ని ఆప్షనల్ టాపిక్లో పెట్టారు. సేమ్ తర్వాత ఈ 1.2 మనకి మొత్తం ఉంటుంది. ఎక్సర్సైజ్ 1.2 మొత్తం ఉంటుంది. తర్వాత 1.3ని కూడా ఆప్షన్లో పెడతాం జరిగింది. అంటే డివైడ్ చేయకుండానే ఇది టెర్మినేటింగ్గా, నాన్ టెర్మినేటింగ్గా, డివైడ్ చేయకుండానే డెసిమల్ పాయింట్లో రాయటం ఇది మొత్తం. తర్వాత ఎక్సర్సైజ్ 4 కూడా ఇర్రేషనల్ టాపిక్. ప్రూవ్ దట్ హౌ √2 ఈజ్ ఇర్రేషనల్, హౌ టు బైనామియల్ ఇర్రేషనల్ ఈజ్ ఇర్రేషనల్, హౌ టు మిక్స్డ్ సాడ్ ఈజ్ ఇర్రేషనల్. ఎక్సర్సైజ్ 1.4 కూడా అంటే 1.1, 1.4 కంప్లీట్గా తీసేయడం జరిగింది. 1.2, 1.5 అంటే లాగరిథమ్స్ మొత్తం కూడా క్లియర్గా 1.5 మొత్తం కూడా మనకు ఉన్నది. అంటే 1.2 అలానే 1.4 ఈ 2 ఎక్సర్సైజులు ఉండవు. 1.1 ఉండదు, 1.1 ఎక్సర్సైజ్ ఉండదు, అలానే 1.4 ఉండదు. 1.2, 1.5 ఉంటుంది. ఇక సెట్స్లో అయితే ఆల్మోస్ట్ నో ఆప్షనల్ టాపిక్స్. వీ షుడ్ లెర్న్ కంప్లీట్ సెట్స్ మొత్తం నేర్చుకోవాల్సిందే. ఇక దీని తర్వాత
ప్రోగ్రెషన్స్లో వచ్చేసరికి కూడా కొన్ని టాపిక్స్ని వాళ్ళు ఆప్షనల్ టాపిక్స్లో పెడతాం జరిగింది. ముఖ్యంగా ఇందులో 3.1 కంప్లీట్గా ఉంటుంది, అలానే 3.2 కూడా కంప్లీట్గా ఉంటుంది. 3.2 సో కంప్లీట్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ 3.2 కంప్లీట్గా ఉంటుంది. 3.3 కూడా మనకి కంప్లీట్గా ఉంటుంది. 3.3లో లాస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్కి ఇవి జీరోస్ అని చెక్ చేసి కోఎఫిషియెంట్స్కి జీరోస్కి మధ్య రిలేషన్ చెక్ చేయమంటారు. సో ఈ ఒక ప్రాబ్లం తీసేశారు. 1, 2, 3 కంప్లీట్గా మనకి కన్సిడర్ చేశారు. 4th క్వశ్చన్ మాత్రం ఆప్షనల్లో పెట్టారు. ఇక 3.4 కూడా మనకి ఆప్షనల్లోనే ఉంది. సో 3.4 మనకి లేనట్టే. అంటే మొత్తం మీద ఇందులో 3.1, 3.2, 3.3లో ఎక్సెప్ట్ 4th క్వశ్చన్. సో 3.4 కంప్లీట్గా మనకి ఆప్షనల్ టాపిక్లో పెట్టారు. సో వి థింక్ దే నెవర్ గివ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ఇక నెక్స్ట్, ఎందుకంటే ఈ డివైడేషన్స్ అనమాట. ఆల్రెడీ 9thలో మనం హౌ టు డివైడ్ ఏ పాలినామియల్ బై అనదర్ పాలినామియల్, కానీ ఇందులో 3-4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి ఇస్తాడా లేదా అన్నది కొద్ది క్లారిటీ రావాలి. కంప్లీట్గా 4th చాప్టరు, 5th చాప్టరు, 6th చాప్టర్ అంతా కూడా మనకి సో 4, 5, 6 కంప్లీట్గా రిమూవ్ అయిపోయినాయి. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ కానీ, ప్రోగ్రెషన్స్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ, కోఆర్డినేట్ జామెట్రీ ఉంది. కోఆర్డినేట్ జామెట్రీలో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా ఉంటుంది మీకు. ఫస్ట్ ఎక్సర్సైజ్ 7.1 కంప్లీట్గా ఉంటుంది. 7.2 కూడా కంప్లీట్గా ఉంటుంది. సో దానిలో ఎలాంటి ఆప్షనల్ టాపిక్స్ లేవు మనకి. కానీ 7.3 మాత్రం ఆప్షనల్లో పెట్టారు, ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఈ 7.3 మొత్తం ఆప్షనల్. 7.4 కూడా ఆప్షనలే మనకి. సో ఇది కూడా లేదు. అంటే ఈ చాప్టర్లో 7.1, 7.2 కన్సిడర్ చేస్తున్నారు. 7.3 దే కెప్ట్ యాజ్ ఏ ఆప్షనల్ టాపిక్స్, నాట్ మీంట్ ఫర్ ఎగ్జామినేషన్. మరి దీని గురించి కొద్ది క్లారిటీ రావాలి. ప్రస్తుతానికైతే మ్యాక్సిమం రావనుకుంటున్నాం. సిమిలర్ ట్రయాంగిల్స్లో అయితే 8.1, 8.2, 8.3 మొత్తం కూడా ఆప్షనలే. ఓన్లీ లాస్ట్ ఎక్సర్సైజ్ అంటే 8.4 అంటే పైథాగరస్ లా మీద డిపెండ్ అయి ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట ఇది. అంటే పైథాగరస్ లా ఉంటుంది, దాని కాన్వర్స్ థియరం ఉంటుంది, అలానే 8.4లో ఉన్న ప్రతి ప్రాబ్లం ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ పీడిఎఫ్ ఫైల్ వీ కమ్ టు నో దట్ 8.1, 8.2, 8.3 ఇవన్నీ ఆప్షనలే, అంటే నాట్ మీంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఇక నెక్స్ట్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్. ఇందులో 9.1 ఉంటుంది కంప్లీట్గా. 9.1 కంప్లీట్గా ఉంది. అలా 9.2 కూడా కంప్లీట్గా ఉంది. 9.2 ఉంది. 9.3ని మాత్రం ఆప్షనల్ టాపిక్లో పెట్టేశారు. 9.3 సో ఇట్ ఈస్ నాట్ మీంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. సో ఇవన్నీ సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ వాళ్ళు తగ్గించిన సిలబస్ అనమాట. వాటినే మన వాళ్ళు కూడా దీనిలో మరి క్యారీ చేశారు. దీని మీదే మనం కొద్దిగా సందిగ్ధావస్థలో ఉన్నాం. ఎందుకంటే సిబిఎస్ఈ వాళ్ళు అయితే కొన్ని టాపిక్స్, అన్ని టాపిక్స్ ఉన్నాయి, అన్ని చాప్టర్లు ఉన్నాయి. అందులో కొన్ని ప్రతి దాంట్లో కొన్ని టాపిక్స్ డెల్ చేశారు. సో మరి మన వాళ్ళు కొన్ని టాపిక్స్ తీసేశారు కాబట్టి మరి వీటిని ఆప్షనల్లో పెడతాం జరిగింది. ఇస్తారా లేదా చిన్న క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్, దే నెవర్ గివ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇక మెన్జురేషన్ కంప్లీట్గా డెల్ చేసేసారు. మెన్జురేషన్ అసలు లేదు మనకి. ట్రిగ్నోమెట్రీ మనకి ఫుల్ ఉంది. 11th చాప్టర్లో 11.1 కానీ, 11.2 కానీ, సో 11.2 కానీ, 11.3 కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ వీ హ్యావ్. సో 11.4 మొత్తం ఉన్నది మనకి. కంప్లీట్గా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అయితే దే పుట్ ఇట్ ఇన్ ద ఆప్షనల్ టాపిక్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక నెక్స్ట్ ప్రాబిలిటీని మొత్తం కంప్లీట్గా సైడ్ చేశారు. ఇక మిగిలింది స్టాటిస్టిక్స్లో కూడా మీను, మీడియన్, మోడ్ ఉంది. లాస్ట్ ఎక్సర్సైజ్ అంటే 14.4 రిగార్డింగ్ గ్రాఫ్స్. ఓజివ్ కర్వ్స్ ఉంటాయి. లెస్ దాన్ ఓజివ్ కర్వ్, మోర్ దాన్ ఓజివ్ కర్వ్, ఈ కర్వ్స్ అయితే సైడ్ చేశారు. అంటే 14.4 లేదు. అంటే 14.1, 14.2, 14.3 కంప్లీట్గా ఎక్సర్సైజ్లు ఉన్నాయి. లాస్ట్ ఎక్సర్సైజ్ రిగార్డింగ్ లెస్ దాన్ ఓజివ్ కర్వ్, మోర్ దాన్ ఓజివ్ కర్వ్, ఈ రెండింటి ద్వారా మీడియన్ కనుక్కోవడం అనేది సైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలానే మిగతా సబ్జెక్ట్స్లో కూడా అంటే ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, సోషల్లో అన్ని లెసన్స్ ఉన్నాయి. కానీ ప్రతి లెసన్లో ఇలా కొన్ని టాపిక్స్ని ఆప్షనల్ టాపిక్స్ పెట్టారు. మిగతా ఇందులో మాత్రమే, మ్యాథ్స్లో మాత్రమే క్లియర్గా 6 చాప్టర్స్ని రిమూవ్ చేయడం జరిగింది. బట్ మిగతా ఏ సబ్జెక్ట్తో పోల్చుకున్నా దే హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్, అన్ని లెసన్స్ ఉన్నాయి. కానీ ప్రతి లెసన్లో ఇలా పేజ్ నెంబర్స్ ఇచ్చి ఆ పేజ్ నెంబర్స్లో ఉన్న టాపిక్స్ని ఆప్షనల్ టాపిక్స్లో పెడతాం జరిగింది. అంటే మ్యాక్సిమం అన్ని తగ్గించినట్టే. ఆ లెసన్లో కూడా చాలా టాపిక్స్ని రిమూవ్ చేశారు. కాబట్టి కంప్లీట్గా 50% రెడ్యూస్ అని చెప్పొచ్చు. కానీ క్లియర్గా లెసన్కి తీసేయడం మ్యాథ్స్లోనే జరిగింది. మిగతా ఏ సబ్జెక్ట్లో జరగలేదు. సో ఇన్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ
ఒక హిందీలో మాత్రం కొన్ని లెసన్స్ చేస్తున్నట్టున్నారు. ఆప్షనల్లో మాత్రం బయాలజీలో కానీ, ఫిజిక్స్లో కానీ, సోషల్లో కానీ వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్. బట్ ఎవ్రీ లెసన్ సో వీ హ్యావ్ సమ్ టాపిక్స్ విచ్ ఆర్ అండర్ ఆప్షనల్. సో మీరు కనుక కొత్త టెక్స్ట్ బుక్ ఉంటే మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ గూగుల్ సెర్చ్లో చూడండి. మీ దగ్గర కొత్త టెక్స్ట్ బుక్ ఉండాలి. లేకపోతే ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయితే వాళ్ళు ఇచ్చే పేజీ నెంబర్స్కి మీ దగ్గర ఉన్న పేజీ నెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఎలాంటి పీడిఎఫ్ ఫైల్ ఇవ్వలేదు. కానీ మీరు ఆ పేజీ నెంబర్స్ న్యూ టెక్స్ట్ బుక్ అయితే ఆ పేజీ నెంబర్స్ ద్వారా మీరు చూసుకుంటే మీకు ఏ టాపిక్ని ఆప్షనల్ టాపిక్లో పెట్టారో మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ.